మాట్లాడడానికి అయితే వాళ్ళ మీద మాట్లాడడం అంటే వారి వ్యక్తిగతంగా కాదు, వారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారి వర్గాల మీద మాట్లాడాలని నేను భావిస్తున్నా. మనము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఏమవుతుందంటే ఇక్కడ సినిమాంధ్ర రచయితల్లో కూడా ఒక స్త్రీవాది, దళితులు, దళిత కవులు, తర్వాత పీడిత వెనుకబడ్డ అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి కథారచన బండి నారాయణ స్వామి మాట్లాడారు. కానీ కోస్తాంధ్రం నుంచి వచ్చినటువంటి ఎవరు కూడా సీమాంధ్ర రచయితలు రాలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పీడితులు, సీమాంధ్రలో ఉన్న పీడితులు కానీ, అది స్త్రీవాదులు కానీ, దళిత వాళ్ళు కానీ, ఇక్కడ తెలంగాణలో ఉన్న పీడితులు కూడా ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కాకుండా ఇవాళ తెలంగాణ విముక్తి కూడా ఆశిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం జిల్లా అంతా ఏకంగా ఎందుకు జరిగిందంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని కుంగంబి యూనివర్సిటీగా ఎప్పుడైతే పేరు తొలగించి పేరు రాసిందో దాన్ని సంతోషపడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కట్టారు. అతనే సాకలి ఏలమ్మ పేరు ఆంధ్ర మహిళా కాలేజీకి పెట్టినప్పుడు అట్లా సాకలి వాళ్ళు జరిగింది. అట్లనే శ్రీకాంత్ చనిపోయినప్పుడు కూడా విశ్వబ్రాహ్మణులు జరిగింది. ఇట్లా ఇంకా మనం చూసుకోవాల్సిందని కేవలం నదులు నిధులే కాకుండా ఇంకా కులాల విభజన కాకుండా ఇంకా చాలా భూములు మరి గోల్కొండ కోట నుంచి మొదలు పెడితే పల్లెటూరున్నటువంటి మిగులు భూములు, అసైన్ భూములు ఇంకా చాలా. నేను చివరి వాడిగా మీ చివరి ఆత్మీయులుగా నేను మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే అందరినీ కూడా కాల్చేది, అందరినీ కూడా పొందబెట్టేది, అందరినీ కూడా చివరి వరకు వాడిని కాల్చేవాడు అంటే కాటికాపర్ల వాళ్ళు. మొన్న ఈ తెలంగాణ ఉద్యమంలో మరి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కాటికాపర్లు కూడా మరి చివరికి మీరు అదే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళ అదే ఎవరైతే తెలంగాణ కట్టుబడుతున్న వాళ్ళ మీరు అమ్మందరినీ కూడా మేము కాల్చడం అని చెప్పి కూడా వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేశారు. అంటే దీని అర్థం అంటే ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడమే కాదు, మరి అందరూ జాతులు కులాలు కూడా విముక్తమైతేనే పూర్తిగా స్వతంత్రమైనటువంటి తెలంగాణ ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శకం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక తరఫున మీకు అందరికీ కూడా